అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో 131 సచివాలయంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ అన్ని సమస్యలన్నీ మాకు ఏ సమస్య లేదు. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. మాకు కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు అన్ని సౌకర్యాలు కల్పించారు. మేము అడగంగానే ఏదైనా పనున్నా సరే వెంటనే చేసి పెడతారని చెప్పడం జరిగింది. అభివృద్ధి చేసి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పేసి ఆ భగవంతుడి దగ్గర ఆశిస్తున్నాను. తప్పకుండా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ పాలన చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వాల్లో పోల్చుకుంటే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, మాయమాటలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారే తప్ప ఏ ఒక్కరికి ఒక సంక్షేమ పథకం ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ 98% హామీలు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్లే ఆ సంక్షేమ పథకాలే నాకు గెలిపిస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. వాళ్ళ ఆశీర్వాదం అడుగుతున్నాం. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం నాయకులు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్లు అడిగినా సరే ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం.